అందరికీ నమస్కారం. 2025లో బోనాల పండుగను ఎలా జరుపుకున్నామో ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అలాగే బోనాల పండుగ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వదలుచుకున్నాను. తెలుగులో బోనం అంటే భోజనం అని అర్థం. ఇది దేవతలకిచ్చే నైవేద్యాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం భక్తులు ఆషాఢ మాసంలో థ్యాంక్స్ గివింగ్గా ఈ బోనాలని అమ్మవార్లకి సమర్పిస్తారు. తెలంగాణలో నియమ నిష్టలతో సాంప్రదాయబద్ధంగా సంగీతం, నృత్యం, ప్రార్థనలతో కూడిన ఈ వేడుకని చాలా ఘనంగా జరుపుకుంటారు. తెల్లవారినే వాకిలూడ్చేసి కల్లాపి చల్లి రంగవల్లులతో ఈ బోనాల పండగ మొదలవుతుంది. చరిత్రలోకెళితే 1813లో సికింద్రాబాద్ మరియు హైదరాబాద్లలో ఒక అంటువ్యాధి ప్రబలి వేలాది మంది ప్రాణాలను బలిగొన్నప్పుడు ఈ పండుగ ప్రారంభమైంది. హైదరాబాద్ నుండి ఉజ్జయినికి ఒక సైనిక బెటాలియన్ను మోహరించారు మరియు వారు ప్లేగ్ ముప్పు గురించి మహాకాళి ఆలయంలో మాతృదేవతలకు ప్రార్థనలు చేశారు. వారు ఆ అమ్మవారి నుండి ఉపశమనం కోసం ప్రార్థించారు మరియు ప్రజలు రక్షింపబడితే వారు సికింద్రాబాద్లో మాతృదేవత విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. దేవతే ప్లేగు వ్యాధిని ఆపిందని భక్తులు విశ్వసించారు మరియు సైనిక బెటాలియన్ సికింద్రాబాద్కు తిరిగి వచ్చి మహాకాళికి బోనాలను సమర్పించడం ద్వారా వారు వాగ్దానం చేసినట్లుగా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో బోనాలు జరుపుకుంటారు. ఆషాఢం మొదటి ఆదివారం గోల్కొండ కోటలో వేడుకలు ప్రారంభమవుతాయి. తర్వాత రెండవ ఆదివారం బల్కంపేటలోని ఎల్లమ్మ ఆలయంలో వేడుకలు ప్రారంభమవుతాయి. మూడవ ఆదివారము చిలకలగూడ సమీపంలోని కట్టమైసమ్మ, పోచమ్మ మరియు మాథేశ్వరి ఆలయంలో మరియు హైదరాబాద్ పాత నగరంలో వేడుకలు జరుపుతారు. హైదరాబాద్లో బోనాల పండుగ 2025లో 29 జూన్ నుండి 20 జూలై వరకు కొనసాగింది. మేము మాత్రం 20 జూలై నాడు సెలబ్రేట్ చేసుకున్నాము. ఆషాఢ మాసంలో వచ్చే 3వ ఆదివారం ఖచ్చితంగా మేము హైదరాబాద్లో అక్క వాళ్ళ ఇంట్లో బోనాల పండుగకి అటెండ్ చేయాల్సిందే. అందరం గ్యాదర్ అవుతాం అక్కడే. తెల్లవారుజామున లేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గులు పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని తల స్నానాలు చేసి ఇక బోనాల తయారీలో ఒక బ్యాచ్, బోనాల్లోకి వండాల్సిన నైవేద్యాలకి ఇంకొక బ్యాచ్, అలాగే మధ్యాహ్నం లంచ్ తినడానికి అందరికీ భోజనాల కోసం ఇంకొక బ్యాచ్, ఇలా బ్యాచ్లుగా డివైడ్ అయిపోయి పనులు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. భోజనం అనే అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. అలాంటి నైవేద్యాన్ని వండడానికి చాలా నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో పాలు బెల్లంతో కూడిన పరమన్నము, కొయ్యగూరతో వండిన పచ్చగూర, పచ్చి పులుసు, పెరుగు, చక్కెర ఇలా ఇవన్నింటినీ రాగి లేదా మట్టి కుండలో అరటాకు వేసి పెడతారు. అయితే ఈ మట్టి లేదా రాగి కుండల్ని పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించి కుండ చుట్టూ వేప కొమ్మలతో లేదా రెమ్మలతో చక్కగా అలంకరిస్తారు. ఇలా అలంకరించిన కుండ లోపల అరటాకు వేసి నైవేద్యాన్ని పెట్టేసి పైన ఒక పెద్ద ప్రమిదను ఉంచేసి అందులో దీపాన్ని వెలిగిస్తారు. బోనంలో దీపం వెలిగించాక అక్కడ పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అంటే కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరిపేలాగా అమ్మవారిని తలుచుకుంటూ హారతి ఇచ్చి ఈ విధంగా కొబ్బరికాయ కొట్టేసి కరుణించిన కన్యక పరమేశ్వరి
పోషమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి, దుర్గా మాతాకి, దుర్గా మాతాకి, దుర్గా మాతాకి. ఆ తర్వాత ఆ బోనాలని ఆసనాల మీద నుండి తీసేసి ఎవరైతే బోనాల్ని ఎత్తుతున్నారో వాళ్ళ తలపైన ఒక చుట్ట కుదురుని ఏర్పాటు చేసి దానిపైన పెట్టి ఒక ఊరేగింపులా అమ్మవారి వైపుకి తీసుకెళ్తారన్నమాట. సప్నా ఆంటీ ఈ పండగ నియమనిష్టలతో సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా రంగవల్లులు, ఘటం అలంకరణ, సంగీతం, వాద్యం, నృత్యం, తొట్టెల అలంకరణ ఇలా అన్ని కళల సమాహారమే ఈ బోనాల పండగ. గుడి లోనకి బోనాల్ని తీసుకెళ్ళి ఇలా ఒక చోట అందరూ తమ యొక్క భోజనాన్ని అమ్మవారికి ఆకులలో సమర్పిస్తారన్నమాట. బోనాల పండుగ అనగానే ముందుగా గుర్తొచ్చేది పోతురాజు. పోతురాజును దేవతామాత సోదరుడిగా భావిస్తారు. తన శరీరంపై పసుపును, నుదిటిపై సింధూరంతో సహా పూసుకుంటాడు. కొరడా చేత పట్టుకొని మ్యూజిక్కి అనుగుణంగా గంభీరమైన నృత్యాన్ని ప్రదర్శిస్తూ అందరినీ, ముఖ్యంగా పిల్లల్ని ఆకట్టుకుంటాడు. కొంతమంది పిల్లలు మరియు పెద్దలు కూడా తన విన్యాసాలని చూసి భయపడుతూ ఉంటారు. బోనాల పండుగలో ఇంకొక పదం రంగం వినబడుతూ ఉంటుంది. రంగం లేదా ఒరాకిల్ ప్రదర్శన. ఇది పండుగ మరుసటి రోజు జరుగుతుంది. ఒక స్త్రీ మహాకాళి దేవతను తన పైనకి ఆహ్వానించి ఈ ఆచారాన్ని ఆచరిస్తుంది. భక్తులు భవిష్యత్తు గురించి సమాచారం అడిగినప్పుడు ఆమె రాబోయే సంవత్సరం గురించి చెబుతుంది. మరో పదం ఘటం. ఘటం అంటే రాగి కుండ. దీన్ని దేవతా రూపంలో అలంకరించి పూజారి సాంప్రదాయ ధోతిని అలంకరించి అతని శరీరం పూర్తిగా పసుపుతో అద్ది తీసుకెళతారు. పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఘటం ఊరేగింపుగా తీసుకెళతారు. ఆ తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు. స్టార్ట్ అయింది. వర్షం వాటర్
ఈ బోనాలని సమీపంలోని కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాల్లో సమర్పించేస్తారన్నమాట. రాష్ట్రంలో పలు చోట్ల ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగని, బోనాల పండుగని రాష్ట్ర పండుగగా ప్రకటించింది.